ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్లో గ్రూప్ ఏలో ఉన్నటువంటి భారత్ న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలపడబోతున్నాయి. దుబాయ్లో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఈరోజు అంటే ఆదివారం మధ్యాహ్నము 2:30 ప్రారంభం కాబోతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లపైన నెగ్గినటువంటి ఈ రెండు జట్లు ఇప్పటి వరకు అజేయంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచినటువంటి టీము గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచి మార్చి 4న మంగళవారం నాడు జరగబోయేటటువంటి తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లో గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తోటి తలపడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోతే అదే రోజు అంటే మార్చి 4 మంగళవారం నాడు జరిగేటటువంటి తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లోనే సౌత్ ఆఫ్రికా తోటి ఆడనుంది. అంటే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినా ఓడినా మార్చి 4న జరిగేటటువంటి తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లోనే భారత్ ఆడబోతుంది. గెలిస్తే ఆస్ట్రేలియా తోటి, ఓడితే సౌత్ ఆఫ్రికా తోటి. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఓడితే బాగుంటుంది అని అనుకునే భారత అభిమానులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారనేది కఠిన వాస్తవం. అదేమిటి, టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్నారా? అది కూడా టీమిండియా ఫ్యాన్సా? వాళ్ళకమైన పిచ్చా? ఇండియా ఓటమిని కోరుకునే వాళ్ళు టీమిండియా అభిమానులు ఎలా అవుతారు అనే డౌట్ మీకు రావచ్చు. ఈ మ్యాచ్లో అంటే న్యూజిలాండ్తో జరగబోయేటటువంటి ఈ చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవాలని కొద్దిమంది భారత అభిమానులు అనుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2023లో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్లలో, సెమీఫైనల్స్లో 1 మ్యాచ్ కలిపితే మొత్తం వరుసగా 10 మ్యాచ్లలో గెలిచినటువంటి టీమిండియా ఫైనల్స్లో ఓడిపోయింది. భారత అభిమానుల హార్ట్ బ్రేక్ అయినటువంటి సందర్భం అది. వరుసగా 10 మ్యాచ్లలో గెలిచినటువంటి టీమిండియా ఈ ఒక్క మ్యాచ్లో గెలవలేకపోయిందే అని భారత అభిమానులు నిట్టూర్పిడిచారు. తీవ్రమైనటువంటి నిరాశకు లోనయ్యారు. ఈ ఒక్క ఓటమి ఏదో లీగ్ దశలో ఎదురైతే బాగుండేది కదా. ఎందుకంటే లీగ్ దశలో 1 మ్యాచ్లో ఓడినప్పటికీ సెమీఫైనల్స్కు అది ఎలాంటి ఆటంకం లేదు, సెమీఫైనల్స్కు చేరేవాళ్ళమే. ఆ ఓటమి ఏదో లీగ్ దశలో వస్తే బాగుండేదే అని చాలామంది అనుకున్నారు, నాతో సహా. మీరు కూడా అనుకునే ఉంటారు. ఇక ఇప్పుడు అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2 మ్యాచ్లలో గెలిచినటువంటి మనం ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరాము. న్యూజిలాండ్తో జరగబోయేటటువంటి ఈ చివరి మ్యాచ్లో మనం ఓడినప్పటికీ మనకు పోయేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం సెమీఫైనల్స్కు చేరాము. ఒకవేళ టీమిండియాకు ఈ టోర్నీలో ఓటమి అనేది ఉంటే అదేదో ఈ మ్యాచ్లోనే ఎదురైతే బాగుంటుంది. ఆ తర్వాత సెమీఫైనల్స్లో ఓడినా, ఫైనల్స్లో ఓడినా మనం ఛాంపియన్స్ కాలేము. కాబట్టి ఓటమి అనేది ఒకవేళ ఉంటే మాత్రము అది ఇక్కడే ఎదురు కావాలని చెప్పేసి చాలామంది భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఓటమితోటి టీమిండియా తన లోపాలను గుర్తించి సరి చేసుకుని ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్లో గెలుస్తుంది అనేది కొద్దిమంది భారత అభిమానుల ఆశ. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవాలని కొద్దిమంది ఇండియా అభిమానులు కోరుకునడానికి మరో కారణం ఏంటంటే ఈ మ్యాచ్లో మనం గెలిస్తే తొలి సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా తోటి తలపడాల్సి వస్తుంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్స్ నుంచి ఐసీసీ టోర్నీలలో నాకౌట్ దశలో మనకు ఆస్ట్రేలియా కొరకరాని కొయ్యగా తయారైంది. అంటే ఆ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో కానీ, ఆ తర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో కానీ, ఆ తర్వాత మొన్న 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో కూడా ఆస్ట్రేలియానే మనల్ని ఓడించి మనకి ఆ ఛాంపియన్ కాకుండా మనల్ని అడ్డుకుంది. సో అలాంటి ఆస్ట్రేలియాతో మనము సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడకుండా ఉండాలంటే ఇప్పుడు న్యూజిలాండ్ పైన ఓడిపోవాలి. ఇప్పుడు మనం న్యూజిలాండ్ పైన ఓడిపోతే మనము సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా తోటి ఆడతాం. కాబట్టి సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో పోలిస్తే సౌత్ ఆఫ్రికాతో ఆడటం మనకు బెటర్. కాబట్టి ఈ మ్యాచ్లో మనం ఓడితే తొలి సెమీఫైనల్స్లో మనం సౌత్ ఆఫ్రికా తోటి ఆడతాము. అప్పుడు మరో సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తోటి తలబడుతుంది. తొలి సెమీఫైనల్స్లో మనము సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్స్కు చేరుతాము. మరో సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరుతుంది. అప్పుడు ఫైనల్స్లో మనము న్యూజిలాండ్ను ఓడించి కప్పు గెలుస్తాము. ఇలా 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 లెక్కలు వేసుకుంటున్నారు కొంతమంది భారత అభిమానులు. సరే, వీళ్ళ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి వాళ్ళు కొందరే ఉన్నారు అనేది మాత్రము వేరే విషయము. అందరూ ఏం కోరుకోవటం లేదు ఇండియా ఓడిపోవాలని. కొద్దిమంది అంటే సెంటిమెంట్ ఫీల్ అవుతున్నటువంటి కొద్దిమంది మాత్రము ఇండియా ఓడిపోతే మనము రేపు మంగళవారం జరిగేటటువంటి ఫస్ట్ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా తోటి కాకుండా సౌత్ ఆఫ్రికా తోటి ఆడతామని చెప్పేసి వాళ్ళ లెక్కలు ఇలా ఉన్నాయి. అయితే వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే గత సంవత్సరం జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో టీమిండియా అన్ని మ్యాచ్లలో గెలిచి కప్పును చేజెక్కించుకుంది. అఫ్కోర్స్ అప్పుడు కెన్యాతో జరగాల్సినటువంటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది, అది వేరే విషయం. ఆ టోర్నీలో అంటే T20 వరల్డ్ కప్లో గ్రూప్ 8 దశలో మనం ఆస్ట్రేలియాను కూడా ఓడించి దాదాపు 24 పరుగుల తేడాతోటి ఓడించి మనం గెలిచాము. సో ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి మనము విజేతలుగా నిలిచాము ఆ T20 వరల్డ్ కప్లో. సో ఇప్పుడు సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా తోటి ఆడాల్సి వస్తుందని చెప్పేసి భయపడి ఈ మ్యాచ్లో మనం ఓడిపోవాలని కోరుకోవటం కూడా సమంజసం కాదు.
ఎందుకంటే ఛాంపియన్గా నిలిచేటటువంటి జట్టు ఏ టీంను చూసి భయపడకూడదు. ఒక టీంను చూసి భయపడేటటువంటి జట్టు ఛాంపియన్ కాబోదు. ఇప్పటికే మనము దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు ఆడి గెలుస్తున్నామని, సో ఒకే వెన్యూలో ఆడటం వల్ల టీమిండియాకు అదనపు అడ్వాంటేజ్ వస్తుందని చెప్పేసి కొంతమంది ఆటగాళ్ళు, కొంతమంది మాజీ ఆటగాళ్ళు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం ఆస్ట్రేలియాను చూసి భయపడితే మన మీద విమర్శలు మరింతగా పెరుగుతాయి. లోకులు అవాకులు చవాకులు కూడా పేలుతారు. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాచ్లో మనం అంటే న్యూజిలాండ్తో జరిగేటటువంటి ఈ చివరి మ్యాచ్లో మనము గెలవాలి. తర్వాత సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఓడించాలి, ఫైనల్స్కు చేరాలి, ఫైనల్స్లో కూడా గెలిచి విజేతగా నిలవాలి. అదే సరైనటువంటి మార్గం. ఏదో ఆస్ట్రేలియాకు భయపడి ఈ మ్యాచ్లో మనం ఓడిపోతే సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా మనకు ఎదురు కాదు, సౌత్ ఆఫ్రికా ఎదురవుతుంది, కాబట్టి సౌత్ ఆఫ్రికా మీద మనం గెలుస్తాము. అదేవిధంగా మనము అన్ని మ్యాచ్లలో గెలిచి ఫైనల్స్కు చేరితే ఫైనల్స్లో ఓడిపోతాము. ఇలాంటి అభిప్రాయంతో ఈ మ్యాచ్ ఓడిపోవాలని అనుకోవటం కూడా సమంజసం కాదు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.